హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాసుని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన కాసే నిజం తెలుసుకొని జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చి నిజాన్ని బయటపెట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు ఇంటికి రావడం చూసిన పారిజాతం దాసు ఏమైపోయాడని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మనిషి అక్కడ లేంది, వచ్చాడు అని ఎందుకంటున్నావని శివనారాయణ పారిజాతాన్ని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక జ్యోత్స్న బాల్కనీలో నుంచోవడం చూసిన కార్తిక్ వాళ్ళందరూ జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి దాసుని చూసావా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక నేనెందుకు చూస్తాను, నేను చూడలేదు అని జ్యోత్స్న అయితే చెప్తుంది. అప్పుడు ఇక కార్తిక్ అయితే చూడు పారు, నువ్వేమీ కంగారు పడుకో, అసలు నువ్వు దాసు మావిని చూసావో లేదో అని నేను ఇప్పుడే తేల్చేస్తాను అని కార్తిక్ అయితే అంటాడు. అప్పుడే జ్యోత్స్న అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. జ్యోత్స్న చూడకపోయినా ఎవరు చూడకపోయినా సరే ఇంటి సీసీటీవీ కెమెరాలు అన్నీ కూడా చూస్తూ ఉంటాయి కదా. ఈ సీసీ కెమెరాలు 24 గంటలు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాయి మన ఇంటికి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో అని. దాంట్లో ఇప్పుడు రికార్డ్ అయి ఉంటుంది, పద వెళ్ళి చూద్దాం అని అంటూ ఉంటాడు పారుతో. అప్పుడే పారిజాతం అవునరా పద వెళ్ళి చూద్దాం అని అంటూ ఉంటుంది. పారిజాతం మీరు కూడా రండి పెద్ద మేడం గారు అని అంటూ ఉంటాడు. కార్తిక్ రండి పెద్ద మేడం అని దీప ఇద్దరు కూడా ఇక జ్యోత్స్నతో ఆట ఆడుకుంటారు. ఈ రోజుతో నీ తలపొగరు మొత్తం దిగిపోద్దు జ్యోత్స్న, నీ పొగరంతా కూడా దిగిపోయే సమయం వచ్చేసింది అని దీప అనుకుంటూ అందరూ సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇంతలో సుమిత్ర ఏం జరిగింది, ఎందుకు మీరందరూ కూడా అంత హడావుడిగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జరిగిందంతా కార్తీక్ చెప్పడంతో అదేంటి అత్తయ్య గారికి దాసు కనిపిస్తే మరి అక్కడ ఉండాలి కదా, మరి అతను లేకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే అదే అత్త మాకు అర్థం కావడం లేదు, బాల్కనీలో నుంచొని జ్యోత్స్న చూస్తూనే ఉంది, జ్యోత్స్నకు కూడా కనిపించలేదంట. ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అసలు నువ్వో కాదో అని జ్యోత్స్న అనుకుంది, అందుకని నిన్ను ఆపలేదు. అలాగే పారుకి తన కళ్ళు కనిపించలేదు, ఒకవేళ అలాగే భ్రమపడ్డారేమో అని నా అనుమానం అని కార్తీక్ అయితే పాతవన్నీ కూడా ఎత్తుకుంటూ వస్తాడు. అప్పుడే జ్యోత్స్న అయితే జరిగిపోయినవన్నీ ఎందుకు బావా అని అడుగుతూ ఉంటుంది. అదేంటి మర్దలా చెప్పాలి కదా అత్తయ్యకి క్లియర్గా, అందుకని అని కార్తీక్ అంటూ ఉంటాడు. రే తర్వాత మాట్లాడుకుందాం, ముందు సీసీటీవీ ఫుటేజ్ చూడరా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక దశరథ అయితే నేను చూస్తానుండి కార్తీక్ అని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేస్తూ ఉండగా ఇక పరిగెత్తుతో ఆవేశపడుతూ లోపలికి వస్తున్న దాసునైతే చూస్తారు. చూసి కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దాసు ఇలా పరిగెత్తుకుంటూ ఆవేశపడుతూ లోపలికి వచ్చాడేంటి అని దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక వెనక నుంచి ఇద్దరు రౌడీలు వచ్చి దాసుని తీసుకువెళ్ళిపోవడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది సీసీ కెమెరాలో. అలా క్లియర్గా కనిపించడంతో నువ్వు చెప్పింది నిజమే పారు, దాసు మావయ్య వచ్చాడు, కానీ దాసు మావయ్య లోపలికి రానివ్వకుండా ఎవరో ఇద్దరు రౌడీలు మావయ్యని తల మీద కొట్టి తీసుకువెళ్ళిపోయారు. పాపం ఆ తల మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ముందు ఎవరు కొట్టి పుణ్యం కట్టుకున్నారో కానీ వాళ్ళ తర్వాత గతం మర్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తల మీదే కొట్టారు, ఇప్పుడు మొత్తానికి ఏం మర్చిపోతాడో అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా దశరథ అయితే కార్తీక్ ఇది మనం ఊరికినే వదిలేయాల్సిన విషయం కాదు, మనం వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దాము, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి 10-15 నిమిషాలు అవుతుంది కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే డాడీ దాసు బాబాయ్ ఏమీ కాడు, మీరేమీ కంగారు పడకండి, తను ఎవరితో తెలిసిన వాళ్ళతో వెళ్ళి ఉంటాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి తెలిసిన వాళ్ళతో వెళ్ళుంటే మరి దాసుని కిడ్నాప్ చేశారు కదా, మరి ఆ విషయం ఏంటంటావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే అది విని జ్యోత్స్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఒక పక్క జ్యోత్స్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. కష్టాలన్నీ నాకే వచ్చాయి, సమస్యలన్నీ నన్నే చుట్టుముట్టాయి, ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం అయితే జ్యోత్స్న నువ్వు ఒకసారి పక్కకి రా అని అంటూ పక్కకి తీసుకువెళ్తుంది. ఏంటే జ్యోత్స్న
ఇందాక నుంచి నిన్ను చూస్తున్నాను. బాల్కనీలో ఉండి నువ్వు మీ నాన్న రావడం చూడలేదా? నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే, నీ మీద ఒట్టుగ్రాని నేను అసలు నాన్నని చూడనే లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అన్న తర్వాత అప్పుడే ఇక పారిజాతం, నువ్వు నా మీద ఒట్టేసి చెప్పావు కాబట్టి నీ మాట నేను నమ్ముతున్నాను. ఒకవేళ నీ కారణంగానే దాసుకు మాత్రం ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, అప్పుడు నీ సంగతి తేల్చేస్తాను అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నిన్ను ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నది, అలాగే ఆస్తి మొత్తానికి వారసురాల్ని చెయ్యాలనుకున్నది అంతా కూడా వదిలేస్తాను. మీ తాత కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. నీ వల్ల మీ నాన్నకి ఎటువంటి కీడు జరగకపోతే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అన్న మాటలకి అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న ఇదంతా చేసుంటుందా బావా అని అడుగుతూ ఉంటుంది కార్తీక్ని. ఏమో నాకు అదే డౌట్గా ఉంది. మావయ్య మళ్ళీ నిజాన్ని బయట పెడతాడేమో అని రౌడీల్ని పిలిపించి మావయ్యని బంధించి ఉంచుతుంది. అనుమానం రాకుండా ఫోను ఛార్జింగ్లో పెట్టి అటు ఇటు అంటూ శెట్టి మొత్తం కూడా వాళ్ళు చక్కర్లు కొడుతున్నారు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అన్న మాటలకి. అప్పుడే దీప అయితే ఇప్పుడు దాసు మావయ్యని వాళ్ళు తీసుకువెళ్ళి ఎంతో దూరం వెళ్ళి వెంటనే పట్టుకో బాబా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే మావయ్య వాళ్ళు దాసు మావయ్యని తీసుకొని అప్పుడే ఇక ఎక్కువ దూరం వెళ్ళరు. నేను చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా ఆపమంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అలా అన్న తర్వాత ఇక జ్యోత్స్న అయితే అయిపోయింది నా పని. ఇప్పుడు బావ రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా దాసుని తీసుకొని వస్తాడు. అప్పుడు దాసు ఈ మొత్తం రివెంజ్ అంతా తీర్చుకోవాలని నా పరువు మొత్తం తీసేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని జ్యోత్స్న అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక దాసునైతే రౌడీలు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక రౌడీలు తీసుకువెళ్తున్న దాసుని చూస్తాడు కాశీ. ఇక కాశీ అయితే దాసుని రౌడీలు తీసుకువెళ్ళడం చూసి షాక్ అయిపోతూ, ఇక రౌడీలు ఉన్నది ఇద్దరే కదా, ఆ రౌడీలు ఇద్దరిని కూడా చితకబోతాడు కాశీ అయితే. 3 రోజులు బెడ్ మీద నుంచి లేగని పరిస్థితిలో అతనైతే ఉంటాడు. అప్పుడు ఇక కాశీ అయితే ఏంటి నాన్న ఇదంతా, అసలు వీళ్ళు నిన్ను కిడ్నాప్ ఎందుకు చేయమన్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నన్ను కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న అని దాసు అయితే నిజం చెప్పేస్తాడు. జ్యోత్స్నక్క నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి, నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాను రా, జ్యోత్స్న గురించే మాట్లాడుతున్నాను, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు దాసు. ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపాలని చూసింది ఆ దుర్మార్గురాలు. ఇన్ని రోజులు కూడా నేను ఈ విషయాన్ని మీ ముందు బయట పెట్టలేదు. ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో, నీ సంసారాన్ని కూలగొట్టిందో, మీ భార్యాభర్తలు ఇద్దరిని విడదీసేసిందో, అప్పటి నుంచి నాకు ఈ జ్యోత్స్న మీదంటే చాలా కోపం వచ్చింది. అందుకని నేను శివనారాయణ గారికి ఒక నిజం చెప్పాలని వెళ్తూ ఉంటే నన్ను రౌడీల చేత కిడ్నాప్ చేయించింది. రౌడీల చేత కిడ్నాప్ చేయించి తను చెయ్యబోతున్న విధ్వంసాన్ని అంతా కూడా బయట పెడతాడు. అది విని కాశీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఎవరి మాటలు విని బంగారం లాంటి భార్యని, నీ భవిష్యత్తుని చెడగొట్టుకుంటున్నావు. ఆ జ్యోత్స్న ఎవరనుకుంటున్నావు, ఆ జ్యోత్స్నే మీ అక్క. ఆ రోజు మీ అక్క చనిపోయిందని చెప్పాం కదా, అదంతా అబద్ధమే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే కాశీ షాక్ అయిపోతాం. జరిగిందేంటో చెప్పమంటాడు. అప్పుడే జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాం కాశీ అయితే. అంటే జ్యోత్స్న అక్కే నిన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది ఆ రోజు అని అడుగుతూ ఉంటే, అవును, ఈ నిజం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు నిజం చెప్పొద్దని నన్ను తల మీద కొట్టి ఆ రోజు నన్ను చంపాలని చూసింది. కానీ నన్ను కాపాడింది ఎవరో తెలుసా, దశరథ అన్నయ్యే. ఆ రోజు నన్ను కాపాడి బ్లడ్ ఇచ్చి తను మాత్రం చాలా చాలా హెల్ప్ చేశాడు. కానీ నువ్వు మాత్రం ఆ జ్యోత్స్న అనే మనిషి అయినట్టు తను మాత్రమే నీ బతుకు కోరుకున్నట్టు నువ్వు ఆలోచించావు. జ్యోత్స్న నీ పతనాన్ని కోరుకుంది. లేకపోతే ఆ రోజు నిన్ను జైలుకి ఎందుకు పంపిస్తుంది, లేకపోతే ఆ రోజు నిన్ను అందరి ముందు ఎందుకు అవమానిస్తుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు. అప్పుడే కాశీ అయితే ఇక జరిగిందంతా కూడా తలుచుకొని జ్యోత్స్న తన విషయంలో చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇక తెలుసుకొని అప్పుడే ఇక అంటూ ఉంటాడు కాశీ అయితే, పదనాన్న, ఎన్ని రోజులని ఇలాంటి నిజాల్ని దాచిపెడతాం. ఇలాంటి నిజాలు దాచిపెడితే రేపటి రోజున
జ్యోత్స్న అక్క ఖచ్చితంగా మనల్ని ఏదోటి చేస్తుంది. జ్యోత్స్న ఆగడానికి అడ్డుకట్టేయాలంటే నిజం శివనారాయణ గారికి తెలియాలి. పద వెళ్దాం అని అంటూ కాశీ అయితే దాసుని తీసుకుని బయలుదేరుతాడు. ఇక ఇంతలో పారిజాతం అయితే రే కార్తిక్ పోలీసులకి ఫోన్ చెయ్యి, వాళ్ళు దాసుని చంపేస్తారేమో. అసలు వాడి దగ్గరే ఉందిరా, వాడి దగ్గర ఏదన్నా ఆస్తులు పాస్తులు ఉంటే కిడ్నాప్ చేశారని అనుకోవచ్చు. అలాంటివేమీ కూడా లేదు. వాడు ఒకరికి ద్రోహం చేసేవాడు కాదు. అలాంటి వాడిని కిడ్నాప్ చేశారంటే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను, వాళ్ళని జైలుకి పంపించి ఉరిశిక్ష వేయిస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది గ్రాని. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే గ్రాని ఏంటి ఇలా చేస్తుంది, ఇప్పుడు పోలీసుల్ని ఖచ్చితంగా బావ పిలుస్తాడు. పోలీసులు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు నేనే ఇదంతా చేశానని చెప్పేస్తారు కూడా. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ అయితే ఫోన్ చేస్తున్నాను పోలీసులకి, దాసమావయ్య ఎక్కడున్నా కూడా వాళ్ళు పట్టుకొస్తారు అని ఫోన్ అయితే తీస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఫోన్ చేయకుండా ఎలాగైనా ఆపాలని ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళబోతూ గుమ్మం వైపు తిరిగి చూస్తుంది. అప్పుడు ఇక దాసుని తీసుకొని కాశీ అయితే శివనారాయణ ఇంటికి వస్తాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదేంటి, బావిలో నుంచి బయటపడదామంటే సముద్రం మళ్ళీ ఎదురొస్తుంది అని అనుకుంటూ జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దాసుని చూసిన పారిజాతం పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందిరా దాసు, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక దాసు అయితే నేను ఇక్కడ నీ దగ్గర ఏమీ చెప్పను, అక్కడ చెప్తాను, శివనారాయణ ముందు చెప్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడు ఇక దాసు శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, మీ కుటుంబానికి నేను చాలా ద్రోహం చేశాను, కానీ మీరు మాత్రం నాకు మర్యాదలు చేస్తూనే ఉన్నారు అని అంటూ ఉంటాడు దాసు అయితే. ఈ మర్యాదలు తరువాత, ముందు ఏం చేయాలో ఆలోచిద్దాము అని అంటూ ఉంటాడు శివనారాయణ. అసలు ఎవరు నిన్ను తీసుకువెళ్ళింది, ఎవరు నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేను మొన్ననే కిడ్నాప్ అయ్యాను, అది కూడా మీ ఇంటి దగ్గరే అని అంటూ ఉంటాడు. మా ఇంటి దగ్గర కిడ్నాప్ అయ్యావా, నువ్వు కిడ్నాప్ అయ్యింది మా ఇంటి దగ్గరే అని నువ్వు చెప్తున్నావు, మరి అప్పుడు అందరూ ఉంటారు కదా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక ఆ మాట విని, ఉన్నారు, కిడ్నాప్ చేయించిన వాళ్ళు ఆ రోజు నా పక్కనే ఉన్నారు అని దాసు అయితే అంటాడు. ఎవర్రా నిన్ను కిడ్నాప్ చేయించింది, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసిన దుర్మార్గులు అని పారిజాతం నిలదీయడంతో, ఎవరో కాదు జ్యోత్స్నాని నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించింది అంటూ నిజాన్ని బయట పెడతాడు. ఇప్పుడు కూడా ఆ రౌడీలే నన్ను తీసుకువెళ్ళిపోయారు. ఈ విషయం జ్యోత్స్న బాల్కనీలో నుంచి చూస్తూనే ఉంది, కానీ ఒక్క మాట కూడా తను ఏమీ మాట్లాడలేదు. తనకి ఈ విషయం బయట పెడితే ఏం జరుగుతుందని భయం కూడా లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం వెంటనే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి దాసు చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక కాశీ అయితే అవునానమ్మా, జ్యోత్స్నకి ఇదంతా చేసింది కావాలనే, జ్యోత్స్నకి నాన్నని ఇబ్బంది పెట్టించింది, అంతేకాదు నాన్న తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోవడానికి కూడా కారణం ఎవరో కాదు, జ్యోత్స్నకే నాన్నని కొట్టి చంపాలని చూసింది అని కాశీ అంటాడు. కానీ ఇలాంటి దుర్మార్గురాలు మాట విని ఆ రోజు నేను ఆ వైరాతో చేతులు కలిపి నా స్వప్నని నా నుంచి దూరం చేసుకొని దేవుళ్ళంటే మా మామయ్య గారిని కూడా నేను అవమానించాను అంటూ కాశీ తన జీవితంలో జ్యోత్స్న చేసిన కుట్రని బయట పెడుతుంది. అప్పుడే కాదు విని ఒక్కసారే పారిజాతం జ్యోత్స్న చంప పగలగొడుతుంది. జ్యోత్స్న చంప పగలగొట్టి, ఓసే దుర్మార్గురాలా, నువ్వు ఇంతకి తెగిస్తావని మేము అనుకోలేదే, నువ్వు ఇంతకి దిగజారిపోతావా, ఏ కొడుకు గురించి అయితే నేను ఆలోచించి నిన్ను ఇంటికి తీసుకువచ్చానో ఆ కొడుకుని నువ్వు చంపాలనుకుంటే ఇంకా నేనెందుకు దాచిపెట్టేది నిజాన్ని ఇప్పుడే బయట పెట్టేస్తాను అని పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని అని అంటూ జ్యోత్స్న అయితే బ్రతిమలాడుతుంది. లేదు, ఈరోజు నేను 100 6 సరే 6 100 నేను నిజాన్నే బయట పెడతాను అని అంటూ ఉంటే, గ్రాని అంత పని చెయ్యొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పారిజాతం, కన్న తండ్రి అని కూడా చూడకుండా నువ్వు చంపాలని చూసావంటే రేపటి రోజున నాకు కూడా అదే పరిస్థితి పట్టదని గ్యారంటీ ఏంటి, ఖచ్చితంగా నువ్వు చేసేది అదే.
అని పారిజాతం తన నోటితోనే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న నిజాన్ని బయట పెట్టేస్తుంది. అది విని దశరథ అయితే దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు పిన్ని, కన్న తండ్రిని చంపడం ఏంటి అంటూ జ్యోత్స్ననేంటి నిలదీస్తున్నావు, అసలు జ్యోత్స్న మా బిడ్డ కదా, నువ్వు దాసు తమ్ముడు కూతురు అంటావేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని పారిజాతం, లేదు దశరథ, అసలు జ్యోత్స్న మీ ఇంటి వారసురాలే కాదు, జ్యోత్స్నకి ఇంటికి సంబంధమే లేదు. ఆ రోజు జ్యోత్స్న జీవితం బాగుండాలని నా కొడుకుని ఆస్తి ఇవ్వకుండా బయటికి శివనారాయణ గెంటేశాడని చెప్పి నేను ఆయన మీద పగ పెంచుకొని ఆ రోజు బిడ్డల్ని మార్చేశాను. కానీ ఆ తర్వాత ఆ బిడ్డ ఏమైందో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఆ మాట విని దశరథ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. మా కన్న కూతుర్ని మార్చేశావా, మరి ఇప్పుడు నా భార్య సుమిత్రని కాపాడేదెవరో, నా భార్య ఎలా కాపాడుతారో, నా భార్యని ఎలా చేసి కాపాడుకోవాలి అని బాధపడుతూ ఉంటే దశరథ అప్పుడే అంటూ ఉంటాడు దాసు, ఎందుకన్నయ్య బాధపడుతున్నావు, మీ కన్న కూతురు వదిన ప్రాణాల్ని కాపాడే, మీ కూతురు ఎవరనుకుంటున్నారో, దీపే మీ కన్న కూతురు అని దాసు అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజం, దీపే మీ కన్న కూతురు అన్నయ్య. ఆ నిజం చెప్పడానికి ఆ రోజు మీ దగ్గరికి వస్తూ ఉంటే జ్యోత్స్న నన్ను కొట్టి చంపాలనుకుంది. ఇంతేకాదు జ్యోత్స్న అసలు మామూలు ఆడది కాదు, దీపని కార్తిక్ని ఎంతో టార్చర్ కూడా పెట్టింది అని అంటూ ఉంటే అప్పుడే రిపోర్ట్స్ అయితే వస్తాయి. నర్సు వచ్చి రిపోర్ట్స్ని తీసుకొని ఇస్తుంది. రిపోర్ట్స్ని చూసి కార్తిక్ అయితే, మావయ్య అసలు జ్యోత్స్నకి అత్తకి బ్లడ్ టెస్ట్ మ్యాచింగ్ అవ్వలేదు అని అంటూ ఉంటే అప్పుడు జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ. నువ్వు ఇంత దుర్మార్గురాలువని తెలీదు, అసలు కారణం తెలియక నువ్వు ఎప్పుడు దాసుని చంపాలని చూసావా అని అడుగుదామని అనుకుంటూనే ఉన్నాను, కానీ అడగలేకపోయాను అని చెప్తూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే పారిజాతం, నన్ను క్షమించండి, ఆ రోజు మీ ఇంటి వారసురాల్ని మార్చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని దండం పెడుతూ ఉంటుంది శివనారాయణకి. పారిజాతం అయితే అప్పుడే శివనారాయణ అంటూ ఉంటాడు, ఆ రోజు నువ్వు నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటావని నిన్ను నేను రెండో పెళ్లి చేసుకున్నాను, కానీ చెరగని ముద్ర వేసుకుంది నా జ్యోత్స్న. నా భార్య చనిపోయింది, కానీ నా భార్య చుట్టూ అంతా కూడా మా ప్రేమలే ఉన్నాయి. అందుకని ఆ రోజు కలలోకి వచ్చి దీప కడుపులో బిడ్డగా తను పెరుగుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. నా కుటుంబాన్ని ఇంత ద్రోహం చేద్దామనుకుంటున్న మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను, మీ ఇద్దరు ఇప్పుడు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి, అసలు ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, అంత మాట అనుకు తాత, నాకు ఇంట్లో స్థానం ఉండదని నేను ఇంత దూరం వచ్చాను అని బ్రతిమలాడుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే అసలు నిన్ను ముందే క్షమించను అని అంటూ ఉంటాడు. నన్ను కూడా క్షమించండి, నేను అసలు కావాలని ఇదంతా చెయ్యలేదు అని బ్రతిమలాడుతుంది. అప్పుడు పారిజాతంతో, నీ రుణం నేను జన్మలో తీర్చుకోలేను పారిజాతం అని శివనారాయణ ఒకే ఒక్క మాటతో పారిజాతం నోరు మూయిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.